హైదరాబాద్ను ప్రపంచ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా చేయడంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పారిశ్రామిక ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుతూ కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు సంతోష్, వార్డు సభ్యుడు చంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ నాయకుడు చిక్కుడు నర్సింహులు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంగోలు మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ కుమార్ చారి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటు ఐటీ రంగాన్ని ఉర్రూతలెగించి యువతకు ఉద్యోగ కల్పనలో ఎంతో కృషి చేసినటువంటి యువతకు ఆదర్శ నాయకుడైనటువంటి గౌరవ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. కేటీఆర్ గారు నా జన్మదినం సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా నా బర్త్డే వేడుకలు ఎక్కడ కూడా చేయొద్దని చెప్పి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మరి వనం బాగుంటే జనం బాగుంటారన్న ఒక నినాదంతో ఆ రోజు కేసీఆర్ తీసుకున్నటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మొక్కలను పెంచి అడవులను పెంచి పెంచిన అడవుల ద్వారా వర్షాభావం ఎక్కువై పంటలు పండినటువంటి గత చరిత్ర. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏది పట్టించుకోకుండా కూడా వర్షాభావం లేక రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి యువతకు ఆదర్శ నాయకుడైనటువంటి గౌరవ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి నాయకత్వము, మన తండ్రి గారి యొక్క నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రానికి మంచి స్థాయిలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాకు ఎంతో డైనమిక్ లీడర్. మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక రకాలైన జనాలకు అనేక రకాలైన పథకాలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని మరియు ఇంత బలోపేతం చేసి గ్రామాన ఆయన ఉన్న మా కార్యకర్తలం అందరం కలిసి మొక్కలు నాటించడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా. సార్, మీరు ఎక్కడున్నా కానీ మీ వంతు సహాయంగా మేము ప్రతి గ్రామంలో కృషి చేస్తూనే ఉంటాం సార్. గ్రామంలో ప్రతి ప్రజలతోటి మమేకమై మీరు ఆదేశించిన అనుసారంగా మేము మీ అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకెళ్తామని